సార్ అంతా డల్గా ఉన్నాడు. మనం కిడ్నాప్ చేసిన వాళ్ళ లిస్ట్లో రాజు వాళ్ళ బాగున్నాడు, ఆయనే నెంబర్ 1 సార్, అందుకే సీరియస్గా ఉన్నాడు. మరి ఈ విషయం రాజు తెలుసా? ఇంకా తెలియదురా. ఏమైందిరా? ఏమైందిరా? వాడాలి ఉన్నాడు మీరు సారే, ఏమైంది? మనం కిడ్నాప్ చేసిన వాళ్ళ లిస్ట్లో మీ బావే నెంబర్ 1 ఇప్పుడు. మా బావ మీరు కరెక్ట్ చూసిరా? పర్ఫెక్ట్ చూసినాం రాజు. సార్ అందుకే డల్గా సీరియస్. ఇప్పుడు ఎట్లా? తమ్ముడే పేకట కదా మన రూల్స్ ప్రకారం. నీకు తెలియంది ఏముంది? ఒకసారి సార్తోనైతే మాట్లాడి చూడు. మాట్లాడు, ఒకసారి వెళ్ళి మాట్లాడు. బాగా నచ్చే పని తీసుకొస్తా సార్. నా చేతులు ఏం లేదు రాజు, అంతా అయిపోయింది. సార్ మనిషి లైఫ్లో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి సార్. ఒకసారి పోయి మాట్లాడి రాపో రాజు, లాస్ట్ టైం బాగా ఏం చేయరు, మాట్లాడి రాపో. బావా బావా బావాకి చూడు. ఏంది బావా ఇది? మొన్ననే కదా చెట్ల మంది ఊహించుకొచ్చినావు తాగద్దని. ఇది చూడు బావా. చెప్పరా రై బావా ప్లీజ్ బావా, ఇగో నీ మీద దెబ్బ పడకుంటే మరి ఇద్దరు కూడా తీసుకుపోతా బావ, ఒప్పుకుందా బావా? చెట్ల మందు పని చేస్తా లేదా అని టెస్ట్ చేద్దామని మందు తాగిండ్రా. ఆడు మనల్ని మోసం చేసిండ్రా. అనంత చూడలా బావా, నువ్వు తాగుడు కాక మాటలు గోస ఉట్టుకోకు బావా, నీ దండం పెడతా బాబా ప్లీజ్. బాబా ప్లీజ్. నువ్వు నాకు చెప్పేంత మగనాయనవరా? అయ్యో మొన్న మీ అవ్వరు ఇచ్చి పెట్టపోయినా అయిపో. నీకు ఆ గురించి తెలియదు బాబా, ప్లీజ్ బాబా దా బాబా. రమ్మన్రా. ఆని అది బాబా ప్లీజ్, ఆ తావుడే కాదు అది బాబా ప్లీజ్ ప్లీజ్ రమ్మన్రా అని ఆయన కోసం వచ్చినా. ఈరోజు ఆడాలేనా బాబా ఇప్పుడు ఆడాలేనా ఇద్దాం తెలుసుకోవాలి. నువ్వు ఆగరా రే, నీకోసం వచ్చిండ్రా. బచ్చగానివి బచ్చగా ఎక్కువ కత్తలు పడ. నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నాతో ఫోటో దిగి ఫేస్బుక్లో పెట్టరా. చూద్దాం నీకెన్ని లైక్లు వస్తాయో నాకెన్ని లైక్లు వస్తాయో. ఏం చేయాలరా నిన్ను? భాడకవు నీ ఇష్టం వచ్చిందేరా. కనెక్ట్ చేయి. ఓకే సార్. చెప్పండి. దీంట్లో ఈ మద్యం తాగని వారు ఉన్నారు కదా, ఇయర్ వైజ్ లిస్ట్ ఒకసారి ఏ ఇయర్లో రోజు మద్యం తాగలేదండి. ఓకే సూపర్. దీని నుంచి 2016 బ్యాచ్. ఓకే సార్. చూసినా ఇవి రెండింటిని మ్యాచ్ చేయి. అలాగే ఈ గంగా మెస్లో 2006లో తినేవాళ్ళు ఎవరెవరు ఉన్నారు? ఓకే, ఈ మెస్లో తినేవారు 2006లో ఉన్నారు. ఫైనల్ లిస్ట్ ఒకసారి చెయ్యి.
దొరికింది ఏడి టీం. ఎస్, ఏమో పెద్ద మనిషి, ఇక నీతో కాదా, సగం ముసలం అయిపోయాను, జీవితం మొత్తం కట్పిడిచికి అయిపోతుంది. సపరేట్గా పదవి నాకు ఇచ్చేయి. ఏంది కట్మిర్చిలే కనబడుతున్నాను ఏమన్నా? ఇక భలే మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నువ్వు. ఏ ఊగరి మనతో తినుడు తప్ప దొరకబట్టుడు ఏమవుతుంది? మనతో కాదని చెప్పే స్పెషల్ పెద్ద మనిషి మన సర్పంచ్ పంపిస్తుండు. ఎట్టుంటే ఏం చేస్తారు పెద్ద మనుషులు? పాకాన్ని కొట్టుకుని ఇచ్చినప్పుడు బుక్కుడు ఈ స్టేట్ ఏం చెప్తారో ఏం చూసినామో అంతగా నీ దగ్గర ఫోను బయట లింక్లాడు రాయా ఇట్లా ఏం సాధన కానీ సపరేట్గా ఇంటికి తమస అవుతుంది. ఇంకా కూడా మీకు తెలిసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు లెంకే దొరకబట్టే ఎంకులాడే ఆగూర్ నేనే సార్. ఏ నువ్వే ఆగురు పోయా, మధ్యలో వచ్చి మాట్లాడు. మేము మాట్లాడుకుంటే అప్పుడు తెలియదా నీకు? సార్ సార్ ఇదే సార్, మధ్యలో ఎవరో ఒకరు వచ్చుడు, ఆగం చేసుడు, టైం వేస్ట్ చేసుడు. ఎవరి మీది? అతను చెప్పేది నిజమే. అతనే ఆగూర్. ఆ డ్రెస్, ఆ కస్సు పుస్సు, ఆ పిచ్చితనం, ఆ ఎర్రితనం, ఆ మంకుతనం, అతనే ఆగూర్. అబ్బా సార్ దొరకబట్టాం సార్, నా చెందు దొరికిందిరా. దొరకబట్లే లొంగిపోయాడు. నేమ్ కోసమో, మనీ కోసమో, ఫేమ్ కోసమో. అవును గారు కూర్చోండి. అయినా ఇవన్నీ ఎందుకు చేసినావు ఆగు? నీకు తప్పనిపించలే? చేతుల పైసలు పెట్టి మాట్లాడు. పైసల కోసమేనా ఇదంతా చేసింది నువ్వు? అవు బాయ్, సిగరెట్ తాగుడు తప్పు కాదు, తాగి ఊదడం తప్పు. ఆ ఊదిని ఎవడన్నా పీల్చితే. మద్యం తాగుడు తప్పు కాదు, తాగి లొల్లులు చేసుడు తప్పు. ఆ లొల్లుతో టక్కర్లు చేసుడు తప్పు. గుట్కా నవ్వడం తప్పు కాదు, బయట ఉంచడం తప్పు. ఇట్లా తప్పులు చేసిన వాళ్ళనే కిడ్నాప్ చేసినాం. ఏంటి? సిగరెట్ తాగడం తప్పు కాదా? కాదు. మందు తాగడం తప్పు కాదా? ఏం మాట్లాడుతున్నావయ్యా? తప్పైతే బయట ఎందుకు అమ్ముతారయ్యా? మరి ఏంటి తప్పు? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, తాగి ఊదడం తప్పు, మద్యం తాగి లొల్లీలు చేయడం తప్పు, గుట్కా నమిలి బయట ఉంచడం తప్పు, ముఖ్యంగా బంద్ చేసినా అని చెప్పి మళ్ళీ తాగడం తప్పు. అంటే నీకు ఎలాంటి అలవాటు లేవా? లేవు సార్. బహిరంగ ప్రదేశంలో పొగదాగా, మద్యం తాగి లొల్లీలు చెయ్య, నమిలి బయట ఉంచా, ముఖ్యంగా బంద్ చేసినా అని చెప్పి మళ్ళా తాగా. అట్లా ఎందుకు దొరికినావయ్యా? ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అట్లనే. క్యాష్ రివార్డ్, పబ్లిసిటీ, జనస్రవంతిలో కలిసిపోవడానికి. నీలాంటి వాడే దేశానికి చాలా అవసరం. తీసుకో. కష్టం చేసి సంపాదించడం కంటే ఇట్లా రివార్డు పొంది సంపాదించడానికి వాసన ఎక్కువ వస్తాయి కావచ్చు సార్. థ్యాంక్ యూ సార్. బాస్, ఆగూరు పెద్ద మనుషులకు లొంగిపోయాడు. అన్నా మొత్తానికి దొరికింది ఆగురు. ఈ తిరుగుడు ఇట్లా అన్ని పని చేసి ఇక నీ పనులు చేసుకో. ఇక ఏమైందన్నా? ఇదంతా చేసేది ఆగురు కదా తమ్మి. ఏ ఆగురే అన్న, ఆయనే డైరెక్ట్ వచ్చి లొంగిపోయి ఆయనే ఆగురన్నా. అవును, ఆయన ఆగురే, కానీ వెనుకుంటే నడిపించేది గాగూర్. గాగూరా? ఈ గాగూరు ఎవరన్నా? ఈ ఆగురు వాళ్ళ అమ్మే గాగూర్ తమ్మి. అసలు ఏందని ఇలా కథ? యాక్చువల్లీ ఈ ఎడిట్ని స్థాపించింది గంగవ్వ అలియాస్ గాగూర్. గాగూర్ కొడుకే అనిల్ జీలా అలియాస్ ఆగుర్.
ఈ ఆగురు 10th క్లాస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా గంగా హోటల్లోనే ఫ్రీగా తినట్టున్నారు. ఆ కృతజ్ఞతా భావంతోనే ఇప్పుడు గంగావకు సహకరిస్తారు, ఈ ఏడిటికి హెల్ప్ చేస్తారు. అసలు ఆమె బాధ ఏందన్నా? ఎందుకు ఇట్లా చేస్తుంది? పిచ్చా మాకు? పిచ్చిది కాదు తమ్మి, గంగవ్వ చాలా గొప్పది. ఒకరోజు వాళ్ళ భర్త రోడ్డు మీద పోతుండే ఓ తాగుతోడు వచ్చి టక్కర పెట్టిండు. కాళ్ళు చేతులు ఇరిగినాయి. కాళ్ళు ఇరిగినాక కూడా ఆయనకు సొయ్యి ఉంటుందా? పోయి అడ్డ మీద కూర్చున్నాడు. అడ్డ మీద కూర్చుంటే అచ్చటాడు పోయేటోడు, తాగుడు ఊదుడు, పొగ తాగుడు ఊదుడు. ఊదిన గారు ఉట్టి ఉంటుంది తమ్మి. వచ్చి ఆయన ముక్కురాజు వచ్చి పడితే వచ్చాయి. అప్పుడే గంగవ్వ నిర్ణయించుకుంది ఇట్లాంటి కష్టం ఏ భార్యకు రావద్దని. మరి ముచ్చట స్పెషల్ పెద్దామని చెప్పి ప్రమోషన్ డబ్బులు తీసుకోవచ్చు కదన్నా. వాళ్ళు ఆగురే కింగ్ మేకర్ అనుకుంటారు. తీసుకొచ్చు తమ్మి. దునియాల గాగురు బతుకుంటే 100 మంది ఆగురులను తయారు చేస్తారు. అదే గాగురు లేకుంటే మరి లొంగిపోయిన ఆగురు పరిస్థితి? గాగురు గురించి నీకు తెలియదు తమ్మి, ఎవ్వరిని వదలదు. మేడం సారీ మేడం, ఏం తప్పు చేసినా మేడం? మమ్మల్ని ఎందుకు కట్టేసారు మేడం? ఎందుకు కట్టేసారు మేడం? మమ్మల్ని కట్టేసారు మేడం. కిడ్నాప్ చేసిన పిల్లని విడిచిపెడతావురా నువ్వు? నేను విడిచిపెట్టింది పిల్లని కాదు మేడం, నీ అసలు ఒక అమ్మను మేడం. కొడుక ఇడిచిపెట్టు కొడుక అంటే అమ్మ బాధ చూడలేక ఇడిచిపెట్టిన మేడం. ఆ అమ్మ కొడుకు ఏమైనా నా అక్కడ ఇచ్చింది, అందుకోసం ఇడిచిపెట్టిన మేడం. అవురా ఆగు, పైసల కొరకు లొంగిపోతావురా నువ్వు? మేడం ఎప్పటికైనా లొంగిపోవడం కదా మేడం, అందుకే లొంగిపోయినా మేడం. జీవన శ్రవంతిలో కలిసిపోవడానికి లొంగిపోయినా మేడం. సవంత పిల్ల కొరకు ఇదంతా చేసినావురా? శ్రవంతి కాదు మేడం, జనాల్లో కలిసిపోవడానికి మేడం. పిల్ల కొరకు, చుట్టాల కొరకు, కట్టు బట్ట కొరకు తప్పుతారా నీయతో? మేడం మీరు చేసిన ఆగురు రాగురులే కదా మేడం, మేము పోతే మీకు ఎట్లా మేడం? అవ్వా నువ్వు చేసిన ఆగురునే, ఇలాంటి ఆగురు మళ్ళా దొరకడే, మళ్ళీ ఏ తప్పు చేయనే, విడిచిపెట్టే. మీ అసొంటోళ్ళను 100 మందిని ఆగురం తయారు చేస్తారా చెప్తున్నా. అది మేము తప్పు చేసినా మేడం, మన రూల్స్ బ్రేక్ చేసినామా మేడం? మందిలో తాగినామా? మందిలో నమ్మిలు ఉంచినామా? మందిలో నొల్లి చేసినామా? చాటుకే కదా మేడం తాగింది. ఇప్పుడు ఆగుతలేదురా గబ్బు కల్లా? సిగ్గు లేదు, శరణం లేదు, మానవ లేదు, ఇజ్జతి లేదు, గింజ జ్ఞానం లేదు, తలకాయ కూడా కన్ను లేవురా, చెవులు లేవురా, చెత్త లేదురా పొరిగిరా.